మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఆధారంగా కేంద్రం నిధులు కేటాయిస్తుందనేటువంటిది చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళు ఈ దక్షిణంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ పేదరికాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. అందులో కేరళ టాప్ లో ఉంటూ ఈ రోజు అత్యంత భయంకరమైనటువంటి పేదరికం లేని రాష్ట్రంగా కేరళ ఈ రోజు డిక్లేర్ చేయబడింది. తమిళనాడు ఆ దారిలో ఉంది, కర్ణాటక ఆ ప్రయత్నం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ చేస్తుంది, తెలంగాణ చేస్తుంది, ఇట్లా పాండిచ్చేరి చేస్తూ ఉన్నాయి. ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇవి పేదరికాన్ని తగ్గించడంలో ఒక స్థాయికి చేరుకున్నాయి. కాబట్టి రేపు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ విబిజి రామ్జీలో నిధులు కేటాయింపు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఎంతో బాగా పనిచేసిన ఈ రాష్ట్రాలు రేపు నిధులు అందక పూర్తిగా ఈ పనిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి, పేద కూలీలకు పని ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాలకు ఏర్పడటం మరొక వైపు కనిపిస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇంత నిరుద్యోగం అనేటువంటిది ఎప్పుడు చూడలేదు. ఒకవైపు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం లేదు, వారు చదువు స్థాయికి సరిపడిన ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. అదే సమయంలో కనీసం మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద కూలీలకు కూడా ఉపాధిని ఇవ్వలేకపోతే, పని ఇవ్వలేకపోతే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి రాష్ట్రాల్లో? మాకు పని ఇవ్వండి అని అడిగే హక్కుని రద్దు చేశారు. ఇప్పుడు మాకు పని లేకపోతే, జాబ్ లేకపోతే ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళి అడగాలి? ఎవరు స్పందిస్తారు? ఏ ప్రభుత్వం అయినా స్పందించకపోతే వీళ్ళు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ ఎక్కడైనా ఉందా? అంటే మీరు బిచ్చగాళ్ళు, బిచ్చమెత్తుకోండి, వెట్టి చాకరీ చేయండి, పాలేరులుగా మారండి, కట్టు బానిసలు అయిపోండి అని తిరిగి మళ్ళీ పేదరికంలోకి నెట్టేయడానికే ఈ పథకాన్ని, ఈ హక్కుని రద్దు చేశాయా ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపిటలిస్టుల వైపు వెళ్ళడానికి, పేదలను కడుపు కొట్టడానికి పనిచేస్తున్నాయా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ యాక్టివిస్టులు అనేక మంది, అరుణారాయ్ లాంటి వారు, ముకుల్దేవ్ లాంటి వాళ్ళు, ఎకనామిస్టులు జేన్ డేజ్ లాంటి వారు, ఈ చర్య ఎంత బ్యాడ్, ఏ రకంగా పేదల కడుపు కొట్టే చర్య ఇది, ఏ రకంగా రిట్రోగ్రేడ్ స్టెప్ అనేటువంటివి వారందరూ కూడా మాట్లాడుతున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీరు చేసింది తప్పు, ఇది కరెక్ట్ చేయండి. ఉపాధి హామీ అనేది ఒక హక్కుగా ఉండాలి, పని అడిగే హక్కు పేదలకు ఉండాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న హక్కుని మీరు కాలరాయడం అనేటువంటి తప్పు. పునరుద్ధరణ చేయండి. మీరు కానీ పునరుద్ధరణ చేయకపోతే 2029లో వచ్చేటువంటి కొత్త ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని హక్కుగా తప్పకుండా తీసుకుని వస్తుంది. పేదల ఉసురు పోసుకుని తమ గొయ్యి తామే తవ్వుకోవడానికి అడుగులు వేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ పేదలే బీజేపీని ఓడించి తీరుతారు. ఆర్ఎస్ఎస్ యొక్క కనుసన్నల్లో ఈ బీజేపీ పనిచేస్తూ ఈరోజు మహాత్మా గాంధీతో ఆర్ఎస్ఎస్ కు ఉన్నటువంటి ఒక భిన్నాభిప్రాయం వల్ల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి పదాన్ని మార్చి వారు కొత్త పేరుని తీసుకొని వచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా మహాత్మా గాంధీతో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్లి డాక్టర్ అంబేద్కర్ పోరాడి మైనారిటీలకు ఏ విధంగా అయితే ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయో అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని సాధించి తెస్తే ఈ విధంగా చేయడానికి వీల్లేదని ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేయడం వల్ల తమ ప్రతినిధుల్ని తామే ఎన్నుకునేటువంటి ఒక ప్రత్యేక అవకాశం ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కోల్పోయారు. ఆ విషయంలో ఒక భిన్నాభిప్రాయం ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గాంధీ మీద ఉన్నది. కానీ వీరెవరూ కూడా మహాత్మా గాంధీని అగౌరవపరచలేదు, గౌరవించడం మానేలేదు. స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించి నాయకత్వం వహించి అహింసా పద్ధతిలో భారతదేశానికి స్వాతంత్రం సాధించినటువంటి వ్యక్తిగా ప్రతి భారతీయుడు మహాత్మా గాంధీని గౌరవిస్తూనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కి భిన్నాభిప్రాయం ఉందని ఈరోజు బీజేపీ ఆ పేరు తీసేసి వేరే పేరు తీసుకొచ్చారు, రామ్జీ అనేటువంటి పేరులు మార్చడం అనేది ఒక ఫ్యాషన్, ట్రెండింగ్ అయిపోయింది. ఈరోజు ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉంటే దాన్ని పోషణ అని, ఇందిరా ఆవాస్ యోజన ఐఏవై అంటే పిఎంఏవై అని, ఇలా ప్లానింగ్ కమిషన్ ఉంటే నీతి ఆయోగ్ అని, ఇలా రకరకాల పేర్లు మార్చారు. కానీ ఏమిటి ప్రయోజనం? పథకం అదే, గైడ్ లైన్స్ అవే, కానీ పేరు మాత్రం మార్చారు. అలాగా ఈరోజు ఈ పేరు కూడా మహాత్మా గాంధీ పేరుని తీసేశారు. ఆర్ఎస్ఎస్ ప్రమేయంతో, ప్రోద్బలంతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఈరోజు మహాత్మా గాంధీని అవమానపరిచింది. ఆ రోజు మహాత్మా గాంధీని గాడ్సే భౌతికంగా చంపేశారు. కానీ ఈ రోజు గ్రామాలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని ఒక సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి గాంధీ యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు బీజేపీ కూటమి ప్రభుత్వం చంపేసింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ లో గాంధీ సమాధి ఉంది. అక్కడ హే రామ్ అని రాసి ఉంటుంది. ఎందుకు అని అంటే గాడ్సే మహాత్మా గాంధీని చంపుతున్నప్పుడు, తన ప్రాణాలు విడిచేటప్పుడు హే రామ్ అని తను చనిపోవటం జరిగింది. ఈరోజు ఈ పని అడగడం అనేది ఒక హక్కుగా ఉన్న పథకాన్ని రద్దు చేసి వెచ్చమెత్తుకోండి అని
పేదల్ని వదిలిపెట్టేశారు, కడుపు కోశారు ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం. పేదలు ఈరోజు హే రామ్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రేపు బీజేపీ అధికారం కోల్పోతుంది, ఈ పేద ప్రజలు వారిని గద్దె దింపుతాయి. అప్పుడు చెప్తారు బీజేపీ ఏమనంటే హే రామ్.